గ్రామంలో ఇంటర్నెట్ లేదు, ఫోన్లు లేవు, టీవీలు లేవు, అసలు విద్యుత్తే ఉండదు. రాత్రి దీపాలు పెట్టుకుంటారు. అంతేకాదు ఈ గ్రామస్తులంతా తమకు కావాల్సిన ధాన్యం, కూరగాయలను వీళ్లే పండించుకుంటారు. దుస్తులను వీళ్లే తయారు చేసుకుంటారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ గ్రామం పేరు కూర్మ గ్రామం. శ్రీకాకుళం జిల్లా హీరమండలంలో ఉంది. ఈ గ్రామం 60 ఎకరాల్లో విస్తరించి ఉంది. మట్టితో నిర్మించిన 50 ఇళ్లు ఉన్నాయి. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఇనుము, సిమెంట్తో కాకుండా మట్టి, సున్నంతో ఇళ్లు నిర్మించుకుంటారు. సున్నాన్ని కంకర, మెంతులు, బెల్లం వాడి సంప్రదాయ పద్ధతిలో గానుగతో తయారు చేస్తున్నారు. పశుపోషణ చేస్తూ కూరగాయలు, ధాన్యం వీళ్లే పండించుకుంటారు. బావి నీళ్లే వాడతారు. మేము కూర్మ గ్రామంలో ఎలక్ట్రిసిటీ కానీ మొబైల్ ఫోన్స్ వాడకుండా ప్రకృతికి దగ్గరగా ఉండి జీవిస్తున్నాము. ఎందుకంటే జీవితంలో సుఖంగా ఉండడానికి ఇవన్నీ అవసరం లేదు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ప్రపంచంలో జనాల దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఫోన్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, సినిమా హాల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి. కానీ కూడా జనాలు సుఖంగా ఉండట్లేదు. పూర్వీకుల జీవన విధానాలను ఇక్కడ పాటిస్తారు. వైదిక వర్ణాశ్రమంగా పిలుచుకునే ఈ గ్రామంలో ఉండేవాళ్లందరూ కృష్ణతత్వం అనుసరిస్తారు. తాము సంప్రదాయ, ఆధ్యాత్మిక జీవనం అని 2 విధానాలను పాటిస్తామని ఇక్కడ నివాసం ఉండే గ్రామస్తులు చెబుతున్నారు. ఒకటి సరళ జీవనం, రెండోది ఉన్నత చింతనం లేదా ఉన్నతమైన ధ్యేయం. సరళ జీవనం అనేది కొత్త పద్ధతి కాదు. మన పూర్వీకులు ఏ విధంగా జీవించేవాళ్ళో శాస్త్ర ఆధారితంగా జీవించడం, అది సరళ జీవనం. దానివలన ఈ ఆధునిక జనితమైన ఎన్నో సమస్యలకి పరిష్కారం జరుగుతుంది. మనం ఎప్పుడైతే భారతీయ జీవన విధానాన్ని మనం తీసుకుంటామో, పల్లి జీవనం తీసుకున్నామంటే ఎన్నో సమస్యలకి పరిష్కార మార్గం జరిగిపోతుంది. రెండోది ఆధ్యాత్మిక చింతనం లేదా ఉన్నత చింతనం. అదేంటంటే కృష్ణ భక్తి ద్వారా ఏవైతే సమస్యలు మిగతా ఉన్నాయో అవి కూడా మనం పూర్తిగా తొలగబోతుంది. ఇక్కడ ఎవరైనా నివసించొచ్చు. కూర్మ గ్రామంలో అందరూ పాటించే నియమాలనే పాటించాలి. ఇక్కడ ఉండలేకపోతే కొన్ని రోజులుండి వెళ్ళిపోవచ్చు. నచ్చితే శాశ్వతంగా ఉండొచ్చు. అందుకు ఈ కూర్మ గ్రామం సభ్యులే ఏర్పాట్లు చేస్తారు. అన్నీ కూడా ఉచిత.